హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముంబై నుంచి దుబాయ్కి ట్రైన్లో వెళ్ళడం వినడానికి ఒక డ్రీమ్ లాగా ఇంపాసిబుల్గా అనిపిస్తుంది కదా. ఇది తొందరలో నిజం అవబోతుంది. అవును, ముంబై నుంచి దుబాయ్కి ఒక అండర్ వాటర్ ఫ్లోటింగ్ ట్రైన్ బిల్డ్ చేయాలి అని ప్లానింగ్ జరుగుతుంది. ఫైనాన్షియల్ గా అండ్ ట్రేడ్ పరంగా ఈ రెండు దేశాల మధ్య రిలేషన్ ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఈ ప్రపోజల్ పెట్టారు. ఇవాళ మనం ఈ వీడియోలో ఈ ప్లాన్ రియాలిటీలో ఎంతవరకు పాసిబుల్ అండ్ ఈ ప్లాన్ ఎంతవరకు ఫీజబుల్ అని కూడా తెలుసు. అలాగే వరల్డ్లో ఆల్రెడీ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ప్లాన్ చేశారు అని కూడా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రస్తుత పరిస్థితుల్లో యూఏఈ అండ్ ఇండియా మధ్య స్ట్రాటజిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. రెండు దేశాల ఫారెన్ పాలసీస్ కూడా చాలా సిమిలర్ గా ఉంటాయి. ఇండియాకి ఫ్రెండ్లీయెస్ట్ కంట్రీస్ లిస్ట్ లో చూస్తే యూఏఈ వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్ లో ఉంటుంది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్షిప్ కాకుండా పీపుల్ టు పీపుల్ రిలేషన్షిప్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ వస్తున్నాయి. ఇండియా నుంచి చాలా మంది యూఏఈకి జాబ్స్ కోసం, టూరిజం కోసం అండ్ బిజినెస్ కోసం చాలా ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ప్రస్తుతం చాలా ప్లాన్స్ జరుగుతున్నాయి. 2017లో యూఏఈ అండ్ ఇండియాకి మధ్యలో ఇండియా యూఏఈ స్ట్రాటజిక్ కాంక్లేవ్ అనే ఈవెంట్ ని అబుదాబిలో ఆర్గనైజ్ చేశారు. ఈ ఈవెంట్ లో నేషనల్ అడ్వైజరీ బ్యూరో లిమిటెడ్ అనే దుబాయ్ బేస్డ్ ఆర్గనైజేషన్ కి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ అయిన అబ్దుల్లా అల్సయి సముద్రంలో అండర్ వాటర్ ఫ్లోటింగ్ నెట్వర్క్ బిల్డ్ చేయాలి అనే ఐడియాని ప్రపోజ్ చేశారు. ఆయన ప్లాన్ ప్రకారం యూఏఈలో ఉన్న ఫుజైరా సిటీని అండర్ వాటర్ ఫ్లోటింగ్ నెట్వర్క్ ద్వారా ముంబై సిటీకి కనెక్ట్ చేయాలి అని ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ ప్లాన్ ప్రకారం ఇండియాలోని ముంబై నుంచి యూఏఈ దాకా ఒక టన్నెల్ బిల్డ్ చేసి బుల్లెట్ ట్రైన్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ లైన్ క్రియేట్ చేయాలి విత్ ద లెంత్ ఆఫ్ 2000 కిలోమీటర్స్. ఈ అండర్ వాటర్ టన్నెల్ వల్ల ఇండియా టు దుబాయ్ ట్రావెలింగ్ టైం 2 hours కి తగ్గిపోతుంది. కరెంట్లీ దుబాయ్ నుంచి ఇండియాకి ట్రావెలింగ్ టైం ఏరోప్లేన్ ద్వారా 3 hours పైనే ఉంది. అది కూడా ఎయిర్పోర్ట్ వెయిటింగ్ టైం కాకుండా. అంటే ఈ ప్రాజెక్ట్ కనుక బిల్డ్ అయితే ఫ్లైట్ కన్నా ఫాస్ట్ గా ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళొచ్చు అనమాట. ఈ అండర్ వాటర్ టన్నెల్ ద్వారా యూఏఈ నుంచి పెట్రోలియం అండ్ ఆయిల్ ఇండియాకి తీసుకొచ్చి దానికి బదులుగా నర్మదా రివర్ నుంచి ఫ్రెష్ వాటర్ ని యూఏఈకి సప్లై చేసేలా దీన్ని ప్లాన్ ప్రిపేర్ చేశారు. ఈ అండర్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెయిన్ ఎయిమ్ రెండు కంట్రీస్ మధ్యలో బైలాటరల్ ట్రేడ్ ని ప్రమోట్ చేయడానికి అండ్ ఫైనాన్షియల్ గా రెండు కంట్రీస్ యొక్క రిలేషన్ స్ట్రాంగ్ చేయడానికి. ఫస్ట్ ఫేజ్ లో ఈ అండర్ వాటర్ నెట్వర్క్ ని ఓన్లీ ట్రేడ్ పర్పసెస్ కి మాత్రమే యూస్ చేస్తారు. వన్స్ ఇది కంప్లీట్ అయ్యి దానిలో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత దీన్ని ప్యాసింజర్స్ కి కూడా ట్రావెల్ చేయగలిగేలా డెవలప్ చేసి యూస్ చేసుకోవాలి అని ప్రపోజ్ చేశారు. దీంతో పాటు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కాన్సెప్ట్ మెటీరియలైజ్ అవ్వడానికి ఖచ్చితంగా చాలా టైం పడుతుంది అండ్ కొన్ని $1 billion కూడా ఖర్చు అవ్వచ్చు. ఇది స్టార్ట్ చేసే ముందు రెండు సిటీస్ కి ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉంది. దానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఈ రెండు సిటీస్ మధ్యలో డిస్టెన్స్ 2000 కిలోమీటర్లు ఉండటమే కాకుండా అది కూడా అండర్ వాటర్ లో బిల్డ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చెప్పాలంటే చాలా డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పాలి. సో అట్లీస్ట్ 10 years అయినా పట్టే ఛాన్స్ ఉంది ఇక్కడ వర్క్ స్టార్ట్ అవ్వడానికి. ఎందుకంటే ఇది ప్లానింగ్ అండ్ స్టడీ చేయడానికే 10 years కంప్లీట్ అయిపోతుంది అండ్ రెండు దేశాలు కలిసి దీన్ని బిల్డ్ చేస్తూ ఉండడం వల్ల ఫండ్స్ కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం అసలు ఇది పాసిబులా కాదా అనేది ఒకసారి చూద్దాం. ఈ దుబాయ్ ముంబై అండర్ వాటర్ నెట్వర్క్ వరల్డ్ లో ఫస్ట్ అండర్ వాటర్ టన్నెల్ అయితే కాదు. వరల్డ్ లో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మీరు యూరో టన్నెల్ పేరు అయితే వినే ఉంటారు. దీన్నే ఛానల్ టన్నెల్ అని కూడా అంటారు. ఇది యూరోప్ ని యూకేకి కనెక్ట్ చేస్తుంది. యూకే అనేది యూరోప్ కాంటినెంట్ లో పార్టీ అయినా ఇది ఆ కాంటినెంట్ తో కనెక్ట్ అయి ఉండదు. ఎందుకంటే యూకే ఒక ఐలాండ్ కంట్రీ అవడం వల్ల యూకే ల్యాండ్ ఏరియా నుంచి యూరోప్ కి ఎలాంటి రోడ్ కనెక్షన్ ఉండదు. సో యూకేని యూరోప్ తో మళ్ళీ ల్యాండ్ తో కనెక్ట్ చేయడానికి 1994లో దీన్ని బిల్డ్ చేశారు అండ్ ఇది సక్సెస్ఫుల్ గా ఎప్పటికీ ఆపరేట్ అవుతూనే ఉంది. ఇలాగే జపాన్ లో కూడా హోన్షు అండ్ హొకైడో ఐలాండ్స్ ని కలుపుతూ ఒక అండర్ వాటర్ టన్నెల్ ఉంది. ఇది మోస్ట్లీ గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూస్ చేస్తారు. ఇది ప్రస్తుతం వరల్డ్ లోనే లాంగెస్ట్ అండర్ వాటర్ టన్నెల్. ఇది కాకుండా చైనా కూడా రష్యాతో ఇలా అండర్ వాటర్ కనెక్షన్ కోసం ప్లాన్ చేస్తుంది. ఇలాగే కెనడా అండ్ అమెరికా మధ్యలో కూడా ఒక అండర్ వాటర్ ట్రైన్ ని బిల్డ్ చేయాలని టాక్స్ నడుస్తున్నాయి. ఇండియాలో కూడా ముంబై అండ్ అహ్మదాబాద్ మధ్యలో ఇలాగే ఒక అండర్ వాటర్ ట్రైన్ ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ ముంబై దుబాయ్ ప్రపోజ్డ్ రూట్ తో కంపేర్ చేస్తే చాలా చిన్న డిస్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్. కాబట్టి ముంబై దుబాయ్ రూట్ చాలా ఛాలెంజింగ్ గా ఉండబోతుంది అండ్ దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ అక్షరాల $200 billion. దీని ఎస్టిమేటెడ్ టైం చెప్పాలంటే 10 to 18 years పట్టొచ్చు. కానీ కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ వల్ల కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి అండ్ ఫ్యూచర్ లో కూడా చాలా డెవలప్మెంట్స్ రావచ్చు
అండ్ మనం అనుకున్న దానికన్నా ఇంకొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ మన రెండు గవర్నమెంట్స్ దీన్ని సీరియస్గా తీసుకుని ప్లానింగ్ చేస్తే దుబాయ్ అండ్ ఇండియా మధ్యలో రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.